గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ గంగమామ జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంగమ్మ జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణ వేడుకలకు అనుమతులు లేదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అది దాని గురించి మీరు ఎలాంటి దానికి టోకెన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము. ఎవరైతే ఉంటుందో అంటే టోకెన్ మనం ఇస్తాము, వాళ్ళ చేతిలో మాత్రమే కత్తి ఉంటుంది. సో దానికి తగినట్లుగానే మనము వాళ్ళతో మన మెన్ డిప్లాయ్ చేసుకుని వాళ్ళతో మనము కంప్లీట్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము. సిమిలర్గా మనము కెమెరాస్ కూడా హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనం పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటుంటాము. సో ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తారని మాకేమన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఎవరైనా మిస్యూజ్ చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. సార్ ఇంకో విషయం అంటే కత్తిలో వచ్చేసి చాలా వరకు లాంగ్ లెంత్లు పెట్టుకుంటారు. అది కాకుండా దానికన్నా సైజ్ ఏదైనా తక్కువ, అది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడేసి సో ఎంతవరకు ఉంటే అవి మళ్ళీ సమీక్షించి దాని గురించి వివరాలు మళ్ళీ తెలియజేస్తారు. సార్ అదేవిధంగా అమ్మవారి అంటే అగ్నిగుండం అయిన తర్వాత ఆ ప్లేస్లో వచ్చేసి దుకాణాలు చాలా వరకు పెట్టుకుంటారు సార్. ఈసారి అలాంటివి అక్కడ పెట్టుకునేకి దుకాణాలని వీటిని ప్రస్తుతం అలౌ చేయట్లేదు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి ఏ రోజైతే మరీ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ సమయంలో క్లోజ్ చేసుకోమని చెప్పాం. ఈరోజు మనము కుప్పం టౌన్లో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసుల తరపు నుంచి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి చిత్తూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నేను ఈరోజు రావడం జరిగింది. 19, 20, 21 ఈ రోజుల్లో 22వ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి, ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి, అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది. దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్, డబుల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలానే మళ్ళీ మా పోలీస్ వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము. బయట నుంచి కూడా తగినంత ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తిగా జాతర నిర్వహించాలనుకుంటున్నాము. దయచేసి ప్రజల్ని కోరుకునేది ఒకటే, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి. అంతేగాని ఏది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేలా చేసుకోవద్దు. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంది. దానికి తగినట్లుగానే మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎటువంటి స్టేజ్ పర్మిషన్స్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ ఇవి ఉపయోగించొద్దని చెప్తున్నాము. ఏదైతే సరే మనం ట్రెడిషనల్గా చేసుకుంటామో ఆ రకంగా మీరు చేసుకోవడానికి పోలీస్ వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.